కరెక్టే. ఇది మూతపడిపోవాలని వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మూతయ్యాలని, లేకపోతే దాని కింద ఏదో బొందబెట్టాలని, లేకపోతే భూస్థాపితం చేయాలని వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. సార్ ఇదేమన్నా ప్రజారాజ్యమా లేకపోతే జనసేన? వాళ్ళ ఇట్లా మీ గురించి నన్ను మాట్లాడినామండి ప్లీజ్. దేవకర్ రెడ్డి గారికి కేసులు పెట్టండి, మా మీద కేసులు పెట్టండి అని బతిలన్నట్టు ఉందండి. వస్తున్నాను నేను. సో దీపక్ రెడ్డి గారికి అర్థం కావాల్సిందంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అర్థం కావాలి. దాని లీడరు జగన్మోహన్ రెడ్డి గారిని తెలియాలి స్పష్టంగా. తెలుస్తుంది కాబట్టి ప్రతిరోజు దీన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనే ఒక ఆలోచనలో ఆయన మెయిన్ టీంలో ఒకటిగా కొన్ని సజెషన్లు ఇవ్వటం, ఇవన్నీ ఏదో జరుగుతున్నట్టున్నాయి. పాపం వాళ్ళ ఆశలన్నీ కూడా నిరాశలే. ఏ పార్టీ మూతపడదండి. ఇదిగో నేను ఇందా చెప్పిన పార్టీలు తప్ప ఏ పార్టీ మూతపడదు. ఆ విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంకో పార్టీ మూతపడాలని కోరుకోవడం కూడా తప్పే అవుతుంది. లెట్ మార్క్స్ చెప్పినట్టుగా 100 పూలు వికసించనివ్వండి. ఇంకో పార్టీ ఉండాలి, ప్రతిపక్షం ఉండాలి, అది కాకపోతే ఇంకొక పార్టీ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ప్రజాస్వామ్యానికి మంచిది అనే ఒక ఆలోచన ముందు మనం కలిగి ఉండాలి. అంతేగాని అవతలడు పోవాలి, వాడు సర్వనాశనం కావాలి, వాడు ఉండకూడదని కోరుకుంటేనే ఫంక్షనింగ్ ఆఫ్ డెమోక్రటిక్ ప్రాసెస్ తెలుగుదేశానికి ఏదో ఒక సమస్య ఉన్నట్టుగా మనం భావించాలి. నెంబర్ 2, మీరు ఇందాక ఒక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో అరెస్ట్ కాబోతూ ఉన్నారు, ఆయన తర్వాత నేను అరెస్ట్ అయినా పర్లేదు, మీరు జాగ్రత్తగా ఉండండి. ఏ విషయంలో అరెస్ట్ అవుతాడు, దేనికి అరెస్ట్ అవుతాడు, ఎవరు మాట్లాడుకుంటున్నారు గుసగుసలు చెప్తున్నా. ఏముందని జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారు? సో ఇవన్నీ కూడా తెలుగుదేశం చేస్తున్నటువంటి రకరకాల మసాలాలు వండి ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి 1 year నుంచి ఇదే పరిస్థితి కదా. దాదాపు 1 year నుంచి ఇదే పరిస్థితి. మేము ఛాలెంజ్ చేస్తూనే ఉన్నాం, మా పని మేము చేసుకుంటూ పోతూ ఉన్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిపక్ష పార్టీ ప్రజలకి చేసినటువంటి ప్రామిసెస్ గెలిచిన పార్టీ ఏ విధంగా మాట తప్పింది, ఏ విధంగా ప్రజలకు దూరం అవుతుంది. ఇందాక మీరు పాపం సర్వేలు ఏ విధంగా చెప్తున్నారంటే దీపక్ రెడ్డి గారు చాలా డెమోక్రటిక్గా, మా దగ్గర అయితే వేరుగా ఉన్నాయి, మీరు చెప్పింది నిజమైతే సరి చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఏముందో చెప్పనా వర్మ గారు? ప్లీజ్. ప్రజల సాటిస్ఫాక్టరీ లెవెల్ టువర్డ్స్ దిస్ అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్ 85% ఉందట. ప్రజలు సాటిస్ఫాక్టరీ లెవెల్. అసలు నేను అడుగుతున్న, రాజకీయాల్లో ప్రజల సాటిస్ఫాక్షన్ని కొలవటానికి ఏ ఇన్స్ట్రుమెంట్ వాడతారు? ఏమండి, జ్వరం వస్తే పోతే ఏం పెడతాడు డాక్టరు? థర్మోమీటర్ పెడతాడు. దానిలో ఏమంటాడు? ఫారెన్ హీటో లేకపోతే సెంటిగ్రేడో ఏదో చెప్తాడో, దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి మనం. దీన్ని ప్రజల సాటిస్ఫాక్టరీ లెవెల్ని రాజకీయాల్లో ఏ ఇన్స్ట్రుమెంట్ తోటి కొలుస్తుంది తెలుగుదేశం పార్టీ? సర్వేలు వస్తే వీళ్ళ సర్వేలు వాళ్ళు చేసుకుంటున్నారు, నెల నెల చేసుకోండి, 100 చేసుకోండి, పూట చేసుకోండి. అసలు హౌ కెన్ యూ మెజర్ ది సాటిస్ఫాక్టరీ లెవెల్స్ ఆఫ్ ద పీపుల్ ఆన్ ది ప్రజెంట్ గవర్నెన్స్? బ్రహ్మాండంగా ఉంది మాకు. ఇట్లనే కదా లాస్ట్ టైం కూడా మీరు పోయింది. కాబట్టి డోంట్ ట్రై టు మసిపిసి మారేడుకాయ చేసి. నేను చెప్తున్నాను, 19లో జరిగింది కూడా ఇదే. సాటిస్ఫాక్టరీ లెవెల్స్ ఒక ఆఫీసర్ చెప్తాడు, ఈరోజు 94% మనకి సాటిస్ఫాక్టరీ లెవెల్స్ పెరిగినాయి సార్. ఇదేమన్నా ఒరే వేసిన 5వ నెలకి కాస్త మనకి కంకి వచ్చిందండి, ఇంకో నెల ఆగాలని చెప్పుకోవడానికి. కాబట్టి వెన్ ఇట్ కమ్స్ టు ది జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు, చేస్తే పరిస్థితి ఏంటి? అసలు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ అంశం మీద అరెస్ట్ చేయడానికి వీళ్ళు వస్తున్నారు. కాబట్టి సమస్య లేదు, నేను చెప్తున్నాను. ఒకవేళ వీళ్ళు కానీ ఇంక్లూడింగ్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, నేను ఇంకో పార్టీని యాడ్ చేసి మాట్లాడుతున్నా, మీరిద్దరు కలిసిన, అంటే ఇద్దరంటే కూటమి. ఇందాక సారు రెడీగా ఉన్నాడు కదా నా మీద, మళ్ళీ జనసేన అట్టం నేనే మూతపడతానులా. సో మీ ముగ్గురు కలిసిన, కూటమి మొత్తం కలిసిన జగన్మోహన్ రెడ్డి గారిని అలా దగ్గరికి వెళ్ళి మీరు ఉండటం చాలా కష్టం. ఎందుకంటే ప్రజల పక్షాన్ని నిలబడ్డటువంటి ఒక నాయకుడు